వానదేవుడు పొట్టు పొట్టులో స్వచ్ఛత. ఆ, ఇదే రూము. వానదేవుడి గారు లోపలికి రావచ్చా? ఎవడ్రాది? నేను వానదేవుడి గారు, మీ భక్తుని. అలా చెప్పు ముందు, గాడితే. వానదేవ నమో నమః. ఓం వానదేవాయ నమః. కూర్చో నాయన. మీరేంటి స్వామి అచ్చు నాలాగే ఉన్నారు? మాకు ఒక రూపం అంటూ ఉండదురా. నీ రూపం ఎలా ఉంటే మేము నీకు అలా కనిపిస్తాం. స్వామి, మా సమస్యని మీరే తీర్చగలరు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏం లేదు స్వామి, మీరు వర్షం కురిపించినప్పుడల్లా సాయంత్రం 5 to 7 మధ్య కురిపిస్తున్నారు. మొత్తం ఇబ్బంది అయిపోతుంది ఇంటికి వెళ్ళడానికి. కొంచెం ఆ టైం ఏదైనా మారుస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చాను స్వామి. ఏ ఊరు నీది? హైదరాబాద్. హైదరాబాద్ 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 హైదరాబాద్కి సాయంత్రం 5 to 7 ఫిక్స్. అది మారదు. అలా కాదు స్వామి, కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆ సాయంత్రం కురిపించే వర్షాన్ని పొద్దున్నే కురిపించారంటే చక్కగా రోజంతా ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటాం. మార్నింగ్ వాక్ అని, యోగా అని, మెడిటేషన్ అని బోల్డ్ పనులు ఉన్నాయి నాకు. సో మార్నింగ్ మొదలదు. మధ్యాహ్నం కొంచెం భోజనం చేసిన తర్వాత మీరు 1 గంట టైంకి వర్షం కురిపించారంటే ఎలాగో అందరూ ఆఫీసులు స్కూళ్ళలో ఉంటాం, అప్పుడు ఇబ్బంది ఉండదు మాకు. ఆఫ్టర్నూన్ ఉన్న తర్వాత 3 గంటలు పవర్ నాప్ వేస్తారా? 3 గంటలు వేస్తే దాన్ని పవర్ నాప్ అంటారు, పవర్ఫుల్ నాప్ అంటారు. స్వామి, అదంతా కాదు. పోనీ మీరు రాత్రి 10 తర్వాత వచ్చారనుకోండి, అప్పటికి అందరం పడుకునే టైం కాబట్టి కొంచెం వర్షం చల్లగానే ఉంటుంది, హాయిగా నిద్రపోతాం. పొద్దున్న వేసరికి మొత్తం క్లియర్ అయిపోతుంది. రాత్రి అయితే ఎలా ఉంటుంది స్వామి? మా అమ్మ చెప్పింది నైట్ షిఫ్ట్ చేయొద్దని. హెల్త్ పాడైపోతుంది. ఇంకో హెల్త్ ఇష్యూస్ ఏంటి స్వామి? అమృతం తాగేవాళ్ళు, అరే బాబు ఇది కలికాలు అనరా, మొత్తం అమృతాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ప్యూర్ అమృతం ఎక్కడా దొరకట్లేదు. ఆ కల్తీ అమృతం తాగి మా అందరికి కూడా రోగాలు వస్తుంది. మొన్నటికి మొన్న స్వర్గంలో టెస్టులు చేస్తే సగం మందికి బీపీ ఉందని తెలిసింది. అఫ్ కోర్స్ ఆ బీపీ మరి అమృతం వల్ల కాదనుకో. మరి తెలుగులో ఒకడు మొన్న స్వర్గానికి వస్తూ జాడే ఆవకాయ తీసుకొచ్చాడు. ఇది మీ అమృతం కంటే బాగుంటుందని చెప్పి ఛాలెంజ్ చేశాడు. ఇంకేముంది, అందరూ ఎగబడి తినేశారు. ఇంకా అప్పటి నుంచి స్వర్గంలో అమృతం ఎవడు తాగట్లే, అందరూ ఆవకాయమే పడ్డారు. చూసావుగా, మొత్తం అంతా మామిడి చెట్లు పెంచేస్తున్నారు. అంత ఆవకాయ తింటే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఆవకాయ బద్దం కాదు, బీపీ వస్తుంది. అదే వచ్చింది. ఇంక అప్పటి నుంచి ఎవరు ఓటింగ్ చేయట్లేదు. మేము ఎవరు షిఫ్ట్ వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతుంది. మరి ఆ బెంగళూరు వాళ్ళకి ఎందుకు స్వామి మధ్యాహ్నం వర్షం కురిపిస్తున్నారు? అరే, మీకు ఒక సైడే ట్రాఫిక్ ఉంటుంది, ఆ బెంగళూరులో రోడ్డు కనబడితే ట్రాఫిక్ ఉంది. ఇప్పటికే వాళ్ళ సగం లైఫ్ కార్లలోనే గడిపేస్తుంది. ఇప్పుడు ఆ బిజీ టైంలోనే వర్షం కురిపించదనుకో, ఇంకా వాళ్ళు ఇళ్ళని అమ్మేసుకుని కార్లలోనే కాపరేట్ చేయాలి. ఇంకా మీరు ఆ సిచ్యువేషన్కి రాలేదు. వచ్చాక చెప్పు, నేను కూడా మీ టైం మారుస్తాను. అంతవరకు మీకు 5 to 7 గతి. శుభం.